భీష్ముడిని సర్వసేనాధిపతిగా ఉండాలి అని దుర్యోధనుడు ప్రార్థించడానికి వచ్చినప్పుడు, నాయనా నువ్వు అడిగావు కాబట్టి అలాగే నేను సర్వసేనానిగా ఉంటా. అది కూడా ఎందుకనంటే నీది ధర్మం అని కాదు, ఇంతకాలం నుంచి మీ దగ్గర ఉండి మీ తిండి తిన్నాను కాబట్టి మీ వైపునే ఉండి యుద్ధం చేస్తాను. కాకపోతే కొన్ని షరతులు ఉన్నాయి, నేను చెప్తా విను. అదేమిటంటే, నాకు పాండవులు మీరు ఇద్దరు సమానం. నేను మీ పక్క యుద్ధం చేస్తున్నాను కాబట్టి పాండవుల్ని మాత్రం నేను చంపను. ఇది మొదటి షరతు. పాండవుల్ని నేను చంపను. ఇక రెండవది, నేను ఆయుధం పట్టి ఉన్నంత వరకు నా ఎదురుగా ఎవరు నిలబడలేరు. నన్ను జయించగలిగినటువంటి వాడు ఎవరు లేరు. కాకపోతే స్త్రీలు కానీ, స్త్రీ పేరు పెట్టుకున్నటువంటి వాళ్ళు కానీ, స్త్రీలుగా ఉండి పురుషులుగా మారిన వాళ్ళు కానీ ఎవరైనా నా ఎదురుగా వస్తే వాళ్ళతో నేను యుద్ధం చేయను. నేను అస్త్రాలు వదిలిపెట్టేస్తాను. అలాంటి వాడు పాండవ పక్షంలో ద్రౌపదుడి యొక్క కుమారుడు శిఖండి ఉన్నాడు. కనుక అతడు నా దగ్గరికి రాకుండా మీరే జాగ్రత్తగా చూసుకోవాలి. అతను నా ఎదురుగా వస్తే మాత్రం నేను నా అస్త్రశస్త్రాలు వదిలిపెడతా. అప్పుడు ఎవరైనా నా మీద బాణాలు వేయొచ్చు అన్నాడు. అలాగే నేను ప్రతిరోజు కూడా సుమారుగా 10,000 మందిని చంపుతా నేను యుద్ధం చేసినంత కాలం అని 3 షరతులు చెప్పాడు. ఈ మూడిటికి నీకు ఇష్టమైతే నేను సర్వసేనానిగా ఉంటా, లేదంటే ఇంకొకరిని నియమించుకోవచ్చు.